ప్రజాగళం యాత్రలో అధికార పక్షాన్ని చంద్రబాబు టార్గెట్ చేశారు. పంచులు ప్రాసలతో వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పసుపు పార్టీ అంటే పౌరుషమని, ధైర్యానికి ప్రతీకాని అన్నారు. వచ్చే ఎన్నికలు విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల యుద్ధానికి సై అంటూ రాప్తాడు రంకేస్తా ఉంది. తెలుగు తమ్ముళ్ల పౌరుషానికి ప్రజల మద్దతు తోడయింది. దీంతో పోట్ల గిత్తల్లా మా తమ్ముళ్ళు ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నారు. ఇది పౌరుషం, పసుపు జెండా పౌరుషం. ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన ధైర్యం. ఇది పరిటాల రవీంద్ర నేర్పించిన పోరాటం. బాలకృష్ణ చెప్పినట్టు సమయం లేదు మిత్రమా, 46 రోజులే ఉంది. ఈ 46 రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజస్కంధాల పైన పెట్టుకోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెల్లెల్ని ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశానంట. గొప్పోడే కదా. అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట. కాంగ్రెస్ని, బీజేపీని, జనసేనని, కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరి వాడంట. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే 50 నెలలు అయ్యింది, అందరి గుండెల్లో ఉన్నానంటున్నాడు. ఉన్నాడా గుండెల్లో? ఉంటాడా గుండెల్లో? రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? ₹1 ఖర్చు పెట్టాడా? అదే నేను సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టానో చూశారు కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందే రిజల్ట్స్ వచ్చేసాయి. నిన్న నేను బయలుదేరాను, మీ ఉత్సాహం చూశాను. ఇది అన్స్టాపబుల్, ఎవ్వరు ఆపలేరు. నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలో సిద్ధం అన్నాడు. మేము సిద్ధం, నిన్ను ఓడించడానికి ప్రజలందరూ కూడా సహాయ నిరాకరణ ప్రారంభించారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమన్నా ఆలోచించాడా? నేను రాయలసీమ బిడ్డనే, ఈ గడ్డ మీదనే పుట్టా. నేను సవాలు విసురుతున్నా. ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాడా అని నేను అడుగుతున్నా. ఈ 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశాడా తమ్ముళ్ళు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? ఒక పరిశ్రమ తెచ్చాడా? ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తున్న నమ్మకం ఉందా మీకు?